అన్న కొంచెం మేధావులతో చర్చ పెట్టండి టీఎస్ గురించి. ఇక ఎక్కడి మేధావి అక్కడ పాండే వాడు ఆకునూరు మురళి ఎక్కడ పోయిండో తెలియదు. అప్పుడు ఎవడైతే కేసీఆర్ పాలన దించేయాలని బీరాలు నూరి కత్తులు నూరి ఎక్కడికక్కడ కేసీఆర్ దిగిపోతే తప్పించి తెలంగాణలో మానవ సమూహమే ఉండదు. మొత్తం కేసీఆర్ రోజుకిద్దరిని కోసుకొని తింటాడు. ఆకలైనప్పుడల్లా 2 ప్రాణాలను కోసుకొని తింటాడు మనుషులను. ఇక అటు వాళ్ళ కేటీఆర్, ఇటు కవిత, హరీష్ రావు వీళ్ళు చిన్నపిల్లలను కోసుకొని తింటాను అన్నట్టు అబద్ధాలు పలికే ఒక్కొక్కడు. తీరా పెనం మించెల్లి పొయ్యిలో పడ్డాక కాలు గాలిన పిల్లిలాగా ఎగురుతాను. ఏమైందిర్రా అంటే ఎవడు సప్పుడు ఎత్తలేడు. కోదండరామేమో కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు బాయే. ఇక నేను ఇంత పెద్ద ప్రశ్నించే పోటుగాడిని అన్న మల్లిగాడేమో ఎమ్మెల్సీ తీసుకొని వాడట్లా సైలెంట్గా ఉండే. ఇక ఆకునూరు మురళేమో పతకు లేకుండా బాయే. ఇక పెద్ద మనుషులు అనేటోడు ఎవడు కూడా తెలంగాణలో కనబడతలేడా. ఈ ఎవడున్నాడు పెద్ద మేధావులు అంటాడు. ఇక్కడ మేధావులతోటి పని కాదు. మేధావులు ఎంతసేపు పుల్లబెచ్చి కూర్చుంటారు ఇంట్లో. పోరాడవలసింది, జనంలోకి రావాల్సింది యువతనే జనంలోకి వచ్చి కొట్లాడాలి. యువత కొట్లాడకపోతే ఏ సమస్య తీరదు. కాబట్టి మేమేం చెప్తున్నాం, యువత మాతో కలిసి రండి, సమస్యలు పట్టుకొని రండి, సమస్యల మీద కొట్లాడదాం. ఈ రాజకీయాన్ని పునాదుల నుండి ప్రక్షాళన చేయాలి. గ్రామ స్థాయి నుండి దీన్ని తుడిచిపెట్టుకుంటూ రావాలి. వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు అని ఆయన ఉన్నంతసేపు ఈయన మీద చెప్తాడు, ఈయన ఉన్నంతసేపు ఆయన మీద చెప్తాడు. కాబట్టి గ్రామ స్థాయి నుండి రాజకీయ ప్రక్షాళన జరగాలంటే యువకులు, నూతన ఆలోచన కలిగిన యువకులు, నూతన శక్తి కలిగిన యువకులు, ఏ పార్టీతోటి సంబంధం లేని యువకులు తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ వేదికగా కొట్లాడాలనే దమ్ము, ధైర్యం, నిబద్ధత ఉంటే మాతో కలిసి రండి. మరొకసారి మా నెంబర్ చెప్తున్నాం, 9704642961. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. అదేవిధంగా మన ఛానల్ని ప్రజల్లోకి తీసుకుపోండి. ఇక కొత్త రాజకీయ మార్పు చేయాలని ఎవరైతే ఉన్నారో వారికి మరొకసారి చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, పే బ్యాక్ సొసైటీ. అంటే మనం సంపాదించిన ప్రతి రూపాయిలో ఒక 5 పైసల మందం ఈ సొసైటీ కోసం ఖర్చు పెట్టాలి. సొసైటీ కోసం ఖర్చు పెట్టాలంటే నాణ్యమైన రాజకీయాన్ని అందించడానికి, నాణ్యమైన ప్రజాపాలన రావడానికి మన పైసలే మనం ఖర్చు పెట్టుకొని రాజకీయాన్ని మారవాలి. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా మాతో చేతులు కలపండి. మా నెంబర్ వచ్చేసి 9704642961. ఈ నెంబర్కి ఎవరు సాయం చేయాలనుకున్నా మీకు తోచింది చేయండి. ఖచ్చితంగా ప్రజా సమస్యల పట్ల అలుపేరుగాని పోరాటం చేద్దామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.